ఇది వేరే ఫ్లోర్. అన్నిటికున్న పైన స్నేక్ ప్లాంట్ వేరే దగ్గర పెడదామని తీస్తే ఏర్తో సహా రాలేదు. జామాకులు కషాయానికి. ఇవి వంకాయలు ఈ ఫ్లోర్లోనివి. ఇవి వస్తే ఉల్లిపాయలు పాతే ఇలా అవుతాయి కదా, ఉల్లి కూర, ఉల్లికాడలు. దీన్ని వచ్చేమో ఉల్లి కూర అంటాము, వీటికి ఉల్లికాడలు అంటాము. వంకాయలు ఇవి కలిపి కూర ఉంటే బాగుంటాయి. మసోలు బాయలు. ఇంకా అది ముదిరాయో లేదో తెలియదు, ముదిరితే తీయాలి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది చాలా దగ్గరలో వేస్తున్నాను కానీ అవ్వట్లేదు. విత్తనాలు వస్తున్నాయి, వేస్తున్నాను, అవ్వట్లేదు. ఇది సంగతి ఏంటో చూద్దామని చెప్పి మళ్ళీ చెట్టు ఇంకా పువ్వులు రాలేదు. ఇంకా పచ్చిమిరపకాయలు తీయాలి. రెండే వచ్చాయి. ఈ టైంకి అంట చాలా ఎక్కువగా ఉంది. బఠానీ చెట్లు చనిపోయేవి, కారణం ఏంటో తెలియదు. ఇంకా ఏమన్నా వంకాయలు ఉంటాయేమో చూస్తున్నాను. ఇంకా తీయాలి. ఇటువైపు నుంచి చూస్తే ఒకటి, అటువైపు నుంచి చూస్తే ఒకటి కనిపిస్తుంటాయి. ఒకేసారి కనిపించాయి. ఈ చెట్టుకి అటువైపు కనిపించలేదు, ఇటువైపు వచ్చేసరికి కూడా వచ్చింది. ఈ స్నేక్ ప్లాంట్లు తీద్దామంటే రావట్లేదు. ఎలా తీయడం మాత్రం కాదు, ఏర్తో సహా రావట్లేదు. ఈ చిన్న గార్డెన్కే ఎంత పని ఉంటుంది, అందుకే రైతులకు ఎప్పుడు పనులు ఉంటాయి. రోజంతా ఇందులో ఉండిపోతాను కానీ వేరే పనుల నుంచి నాకు టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నాకు వీడియోలు ఎడిటింగ్ గట్రా రాదు కనుక మధ్యలో చెప్తూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. గట్టి ఎంత తీసుకుని డైలీ తీయాలి, డైలీ తీయకపోవడం అలా అయిపోయింది. డైలీ తీస్తే ఇంత అవ్వకపోను. పూల చెట్లు ఎండిపోయి తీసి వేరే దగ్గర వేస్తే విత్తనాలు అవుతాయి. నిన్నంతా అలాగే వేసాను ఒక దగ్గర.
ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.